ఫ్రెండ్స్, మనం యాక్చువల్లీ గ్రూప్ 1 మెయిన్స్ రాసాము. చాలా రోజులు అవుతుంది. యాక్చువల్లీ 3 మంత్స్ వరకు వస్తుంది కదా! కానీ చాలా వరకు కొంచెం రిజల్ట్ అంటే కొంచెం యాంగ్జైటీగా, కొంచెం టఫ్‌గానే ఉంది పరిస్థితులు. సో, రిజల్ట్ అనేది ఎప్పుడైనా రావచ్చని చాలామంది అంటున్నారు. సో, కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ మనం క్వెషన్ పేపర్స్ గురించి చూసుకుంటే అసలు అన్నీ బాగానే రాసామనిపిస్తుంది, కానీ అందరూ బాగా రాశారు కాబట్టి ఎవరికి వస్తుందో కూడా అర్థం కావట్లేదు. సో, ఏది మెయిన్ పాయింట్ అనేది మనకు ఏది ఎక్కువగా వాల్యుబుల్ అవుతుందో, అసలు ఏ పాయింట్ పరంగా వాళ్ళు మార్క్స్ వేస్తారు. సో ఈవెన్ దో మనం అన్ని రాసినా కూడా ఫైనల్గా 75 క్వశ్చన్స్ అన్నిటిని అటెంప్ట్ చేసిన వాళ్ళకే వస్తుందని అంటున్నారు. బట్ కంటెంట్ కూడా చూస్తారు. సో కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎగ్జాంపుల్స్తో యాడ్ చేసి అలాగే 2.5 పేజ్ మినిమం రాసి, సో అవన్నీ ఫ్యాక్టర్స్ అనేది కన్సిడర్ చేస్తారు. సో ఎంతవరకు చేస్తారనేది మనకు తెలియదు. అంటే ఇప్పుడు మనం అందరం బాగానే రాసామంటాం. చాలామంది అందరూ ఏమంటే అన్ని క్వశ్చన్స్ రాసాము, అన్నీ రాసామంటున్నారు. సో బయట నేను చూసిన దాని ప్రకారం అయితే అందరు రాసా అంటున్నారు. సో దట్ ఈజ్ వెల్ అండ్ దట్ ఈజ్ గుడ్. కాకపోతే మార్క్స్ ఎలా వస్తుంది అనేది ఫైనల్గా మన రిజల్ట్ ఆ లిస్ట్లో మన నెంబర్ ఉంటుందా లేదా అనేది ఒక యాంగ్జైటీ అనేది ఏర్పడింది బయట. సో రిజల్ట్ అనేది వస్తుందా రాదా, ఎన్ని సంవత్సరాల ప్రిపరేషన్ తర్వాత మనకు వస్తుందా రాదా అనేది ఒకటి. సో మోస్ట్లీ ఏంటంటే మనం ఏ ఫ్యాక్టర్స్ చూడాలో నాకు అంటే కొన్ని విధాలుగా నేను చేసుకున్న కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఏవైతే ఆన్సర్స్ రాసామో సో వాటిని మళ్ళీ మనం రీకలెక్ట్ చేసుకొని దాని పరంగా మళ్ళీ అది కరెక్టా కాదా అని ఒకటి చూసుకోవడము. అలా కీవర్డ్స్ యూజ్ చేసామా లేదా, ఆ కీవర్డ్స్ అందులో ఆ ఆన్సర్లో ఉన్నాయా లేవా. ఇంకొకటి ఆ ఇంట్రడక్షన్ కానీ, మనకు బాడీ కానీ, మెయిన్ కంక్లూజన్ కానీ, దాని రిలేటెడ్ పాయింట్స్ కానీ, సో అన్ని రకాలుగా మనం అన్నిటికీ అంటే అన్ని క్వశ్చన్స్కి రాసామా లేదా అనేది ఒకటి చూసుకొని, సో దాని తర్వాత మనం స్కోర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఫైనల్గా అనేది మన చేతిలో అనేది ఏం లేదు. సో గ్రూప్ 1 మెయిన్స్ అనేది కొంచెం సిచ్యువేషన్ అనేది కొంచెం టఫ్గానే అనిపిస్తుంది. సో అయితే 5 ఇయర్స్ నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నారు చాలామంది, 2015-16 నుంచి కూడా. సో ఎందుకంటే చాలా సివిల్స్ మెయిన్స్ కూడా రాస్తున్నారు. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఒక 3 to 4 టైమ్స్ రాసి ఒక 2 సార్లు ఇంటర్వ్యూ వెళ్ళిన వాళ్ళు కూడా టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాయడం జరిగింది. సో కాబట్టి ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ అనేది అనిపిస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ క్లియర్ అవ్వడం అనేది ఛాలెంజింగ్ పార్ట్. ఎంత మంచిగా ఆన్సర్స్ రాసినా కూడా చూడాలి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనకు కొంచెం టఫ్గానే ఉంది పరిస్థితి. సో అన్ని రకాలు చూసుకుంటే ఫస్ట్ ఏ విధంగా మన ఆన్సర్స్ రాసాము, ఏ విధంగా ప్రజెంట్ చేసామనేది. సో డయాగ్రామ్స్ వేసామా, ఇంట్రడక్షన్ పార్ట్ ప్రాపర్గా రాసామా, అండ్ ఇంకోటి కంపల్సరీ క్వశ్చన్స్ మనం ఎలా అటెంప్ట్ చేసాము, అలాగే 200 వర్డ్స్లో అట్లీస్ట్ మినిమం మన 175 వర్డ్స్ అనేది మనం ఇచ్చామా, వితిన్ అంటే 2.5 పేపర్స్లో మనం ఆన్సర్స్ రాసాము, ఎలా రాసాము, క్వశ్చన్ తగ్గట్టు ఆ డిమాండ్ తగ్గట్టు మనం ఫుల్ఫిల్ చేసామా లేదా అనేది చూసుకోవాలి. బట్ నిజంగా మాట్లాడాలంటే నేను అన్నీ అనిపిస్తుంది. బట్ ఎస్సే కూడా పర్లేదు, బాగానే రాశాను. కాకపోతే ఏదో ఒక సైడ్ ఒక వెల్తీ అనేది కనపడుతుంది. చూడాలి మరి అంతా మనం ఎండ్ ఆఫ్ ద డే అనేది మనకు రిజల్ట్ లిస్ట్లో వస్తుందా లేదా అని తెలియదు. సో నేను కూడా 5 to 6 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి మెయిన్స్ మంచిగా రావాలనే ఉద్దేశంతో ఉంది. కాకపోతే కొంచెం అసలు అవుతుందా లేదా అనేది ఒక సైడు టెన్షన్గానే ఉంది, యాంగ్జైటీగానే ఉంది. బట్ ఫైనల్గా ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ టు గెట్ ఇన్ టు గ్రూప్ 1 సర్వీసెస్. చూడాలి. సో వెయిట్ అండ్ సీ. ఎందుకంటే మాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలామంది మెయిన్స్ రాశారు. సో వాళ్ళు కూడా బాగానే రాశా అని చెప్తున్నారు. సో బయట చాలామంది చూస్తున్నా కూడా అందరూ బాగానే రాశా అంటున్నారు. సో అవుట్ ఆఫ్ 21,000లో ఒక 3,000 to 4,000 అనేది ఇంగ్లీష్ మినిమం క్వాలిఫైలో పోయినా కూడా, సో మిగతా ఒక 17,000 మెంబర్స్ అనేది కాంపిటీషన్ అవుతుంది. సో 17,000 నుంచి 1:2 తీస్తారా, 1:3 తీస్తారా అనేది మనకి ఇంకా ఐడియా లేదు. సో మోస్ట్లీ 1:2 తీయొచ్చేమనుకుంటున్నాను. సో దీన్ని బట్టి చూస్తే పేపర్ 1 విషయానికి వస్తే ఏమవుతుందంటే, పేపర్ 1 అదే జనరల్ ఎస్సేలు ఏంటంటే మనకు స్టార్టింగ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఎస్సే, సో అది ఎవరికైతే సివిల్ సర్వీసెస్లో ఉండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్గా ఆప్షనల్గా తీసుకొని
వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. సో ఎల్‌పీజీ మీద చాలా మంచిగా ఒక ఎస్సే రాయగలరు. సో అండ్ ఫ్రమ్ లైక్ 1990 నుంచి కూడా వాళ్ళు మరి ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి తీసుకొని అన్ని రకాలుగా అది ఏ విధంగా ఎఫెక్ట్ అయింది వీకర్ సెక్షన్స్కి అనేది, సో దాని రిలేటెడ్ అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్స్కి ఎక్కువ ఫెచ్ అయ్యే ఛాన్స్ ఉంది అది. బట్ అందరు బాగానే రాయగలరు. సో నేనైతే అదే రాశాను, ఎల్‌పీజీ మీద ఎస్సే రాశాను. సో నెక్స్ట్ సోషల్ జస్టిస్ రిలేటెడ్ ఎస్సే రాశాను నేను. సో సోషల్ జస్టిస్ రిలేటెడ్ ఎస్సేకి ఏంటంటే ఎక్కువ మార్క్స్ ఫెచ్ కాకపోవచ్చు, ఎందుకంటే దానికి కొంచెం పాలిటీ రిలేటెడ్ కాబట్టి వీ నీడ్ టు యాడ్ మోర్ ఆర్టికల్స్ కానీ కేసెస్ కానీ కొన్ని స్కీమ్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్. సో అది కూడా పర్లేదు, అది కూడా మంచి మార్క్స్ స్కోరింగే సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో నేనేం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ రోబోటిక్స్ కానీ అండ్ స్పేస్ రిలేటెడ్ పాలసీ అండ్ దాని ఫంక్షన్స్, ఏ విధంగా స్ట్రక్చరల్ ఫంక్షన్స్ కానీ అండ్ న్యూ ఇన్నోవేషన్ పాలసీ ఏ విధంగా హైరార్కీ ఉండాలి, సో అందులో వచ్చిన పాలసీస్ డెవలప్మెంట్స్ కానీ, సో అవన్నీ దాంతోపాటు ఏ విధంగా ఇన్నోవేషన్ యాక్టివిటీస్ ఎలా జరుగుతుంది ఇస్రోలో స్పేస్ సెక్టార్లో ఇది అవి కూడా యాడ్ చేశాను నేను. సో దానికి తోడు నేను సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యాడ్ చేశాను, బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా కొన్ని యాడ్ చేశాను. అంటే నాకు కొన్ని పాయింట్స్ రాక నేను మొత్తం ఇంకా యాడ్ చేయాల్సి వచ్చింది. సో చూడాలి మరి ఫైనల్గా ఎన్ని మార్క్స్ వస్తాయి ఏమో అసలు అర్థం కాదు. అన్నీ అయితే యాడ్ చేశాను, ఎస్ఎన్టీది మోస్ట్లీ అన్ని రకాల స్పేస్ సెక్టర్ కానీ ఐటీ సెక్టర్ సూపర్ కంప్యూటర్స్ కూడా. అంటే మెయిన్ పాలసీ రాసిన తర్వాత ఇవన్నీ పాలసీ రిలేటెడ్ ఇన్నోవేషన్ పాలసీ రాసిన తర్వాత ఇవన్నీ స్పేస్ ప్రైవేట్ పాలసీ ప్రైవేట్ సెక్టర్ రిలేటెడ్ స్పేస్ ఇట్లా డెవలప్మెంట్స్ కానీ అవన్నీ యాడ్ చేశాను. సో ఫైనల్గా ఎంత వస్తుందో తెలియదు. సో పేపర్ 1 కూడా పర్లేదు, అన్ని రాసామనిపించింది అన్ని క్వశ్చన్స్. కానీ అందులో పేపర్ 1 విషయానికి వస్తే ఇండియన్ హిస్టరీ ఓకే, వెల్ అండ్ గుడ్. తెలంగాణ హిస్టరీలో కొన్ని మనకు అడిగారు కదా, సో హిస్టరీ క్వశ్చన్స్ కానీ అండ్ సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ కానీ ఏదైతే దళిత్ మూమెంట్స్ రిలేటెడ్ కానీ రిఫార్మర్స్ అవి అండ్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కమింగ్ టు ఇండియన్ హిస్టరీ ఇంకోటి. సో అదొకటి రాసా, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అది కూడా రాసాము. కాబట్టి అన్ని రకాలుగా రాసినా కూడా కొన్ని పాయింట్స్ అనేది రిఫ్లెక్ట్ చేయలేకపోయా అనిపించింది నాకు ఎందుకు. సో ఎందుకంటే మనకు చాలా టైట్ కండిషన్స్లో ఎగ్జామ్ జరిగింది, మెయిన్స్ ఎగ్జామినేషన్. సో అసలు జరుగుతుందా లేదా అని కూడా ఆ టైంలో జరిగింది కాబట్టి కొంచెం ఎందుకో ఐమ్ ఫీలింగ్ బిట్ హిస్టరీ రిలేటెడ్ దాంట్లో కొంచెం ఏదో మార్క్స్ తగ్గే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. నెక్స్ట్ జాగ్రఫీలో పర్లేదు, అన్నీ రాసాం అవన్నీ టెక్నికల్ క్వశ్చన్స్ కాబట్టి లాజికల్గా ఉన్నాయి క్వశ్చన్స్ కాబట్టి మాన్సూన్స్ రిలేటెడ్ కానీ హిమాలయస్ మాన్సూన్స్ రిలేటెడ్ అండ్ మనకు మెట్రో కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ వన్ క్వశ్చన్ అండ్ ఇంకోటి సమ్ క్వశ్చన్స్ ఆన్ సాయిల్ కైండ్ ఆఫ్ సాయిల్ ప్రొఫైల్ సంథింగ్ క్రాపింగ్ కైండ్ ఆఫ్ ఏదో క్వశ్చన్స్ వచ్చింది కదా. సో అది కొన్ని ఏదో ఇంకా సివిల్స్ ప్రిపరేషన్ కాబట్టి కొన్ని పాయింట్స్ యాడ్ చేసాము అందులో. సో అది ఏదో విధంగా అది పేపర్ 1 అనేది రాసాము. సో పేపర్ 1 తర్వాత ఏంటంటే నెక్స్ట్ పేపర్ హిస్టరీ అండ్ జాగ్రఫీ క్వశ్చన్ పేపర్ తర్వాత మనం నెక్స్ట్ మనకి ఏంటంటే ఇండియన్ సొసైటీ కానీ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్ వచ్చేసరికి ఏంటంటే అది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్ ఉన్న వాళ్ళకి చాలా ఫెచ్ అవుతుంది. సో అకౌంటబిలిటీ దాని రిలేటెడ్ కానీ మనకి ఏది వచ్చినా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫంక్షన్స్ కానీ సో అండ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అవి, సో అది కూడా పర్లేదు. అండ్ సెకండ్ ఇయర్స్ రిపోర్ట్స్ యాడ్ చేయడము, సో అన్ని రకాలుగా పర్లేదు. 200 వర్డ్స్లో 150 వర్డ్స్ మినిమం ఎవరైతే మంచిగా రాస్తారో దాని గుడ్ గవర్నెన్స్ పార్ట్ మీద, సో వాళ్ళకి రిపోర్ట్స్ యాడ్ చేసి స్కీమ్స్ కానీ సిటీ సంథింగ్ ఈ గవర్నెన్స్ రిలేటెడ్ మంచిగా రాస్తే మంచిగా స్కోర్ అవుతుందని. పాలిటీ అని బేసిక్ క్వశ్చన్స్ అడిగారు, జ్యుడిషియల్ రివ్యూ కానీ దాని రిలేటెడ్. సో కేసెస్ యాడ్ చేయాలి, అవి కేసెస్ మనం యాడ్ చేసిన తర్వాత సో అండ్ కొన్ని కాన్స్టిట్యూషనాలిటీ రిలేటెడ్ అండ్ ఫండమెంటల్ రైట్స్కి మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏంటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అండ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా దాని రిలేటెడ్. సో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడిగారు అనిపించింది పాలిటీలో, ఏది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అయితే అడగలేదు. సో స్టేట్మెంట్ ఇచ్చేసి ఎక్స్ప్లెయిన్ అని చెప్పడం కొన్ని, ఇంకోటి అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్
అవన్నీ కొన్ని కేసెస్ ఉన్నాయి కదా మనకి యశ్వంత భారతి కేసు అవన్నీ. సో ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అవి మోస్ట్లీ అవన్నీ రాసాం, యాడ్ చేసాం. కానీ మళ్ళీ నేను స్కోరింగ్ అనేది మోస్ట్లీ పాలిటీలో ఎక్కువ స్కోర్ రాకపోవచ్చు అనిపించింది. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగారు. వెస్టర్నైజేషన్స్ అండ్ సాంస్క్రిటైజేషన్ పార్ట్ ఒకటి ఫస్ట్ క్వశ్చన్, కాస్ట్ రిలేటెడ్ రిమైనింగ్. సో అది సో సొసైటీ పార్ట్ అండ్ ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్ పార్ట్. సో మూడు ఓకే, పర్లేదు రాసా అనిపించింది. అన్నీ ఫిల్ చేసాం, ఓకే, ఇట్స్ వెల్ అండ్ గుడ్. అన్ని రకాలుగా పాయింట్స్ కానీ కీవర్డ్స్ కానీ దాని కంక్లూజన్ పార్ట్ కొన్ని రిపోర్ట్స్ యాడ్ చేయడము అవి ఓకే అనిపించింది. నెక్స్ట్ పేపర్ ఎకనామీ, తెలంగాణ ఎకనామీ, ఇండియన్ ఎకనామీ అండ్ ఎన్వైర్న్మెంట్ పార్ట్. సో తెలంగాణ ఎకనామీ కొంచెం ఏదో నాకు డ్రై అనిపించింది. కొన్ని క్వశ్చన్స్ చాలా పెద్ద క్వశ్చన్స్ ఇచ్చేసి ఒక 3 to 4 లైన్స్ క్వశ్చన్ ఇచ్చేసి దాని గురించి ఆన్సర్స్ రాయడం అంటే కొన్ని మనకు ల్యాండ్ రిఫార్మ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ కొన్ని ఏదైతే ఉన్నాయో తెలంగాణ ప్రెజెంట్ స్ట్రగుల్ కానీ అవి కొన్ని అంటే పర్లేదు అవి చదివా రాసాం అనిపించింది. కానీ అంత ఎఫెక్టివ్ మాత్రం నాకు అనిపించట్లేదు అందులో. ఇండియన్ ఎకనామీ అయితే అన్ని రకాలుగా యాడ్ చేసి అనిపించింది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కానీ కొన్ని ఎకనామీ టర్మ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ నీతి ఆయోగ్, డిఫరెన్స్ బిట్వీన్ ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ అనేది. సో అది కూడా పర్లేదు అనిపించింది, అది మంచిగా రాసి అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ఎకనామీ, ఇండియన్ ఎకనామీలో నీతి ఆయోగ్ కానీ నెక్స్ట్ కొన్ని స్కీమ్స్ అడిగారు కదా. సో ఆ స్కీమ్స్ పాత స్కీమ్స్ అని అడిగేసరికి అసలు కొన్ని ఆన్సర్స్ రాలేకపోయారు. నేషనల్ రూరల్ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ సంథింగ్ ఏదో అడిగారు. సో అది కొన్ని పాత అంటే ఇవన్నీ 2015 స్కీమ్స్ కొన్ని అడిగారు. సో అవి ఏదో రాసామంటే రాసాం కానీ అంత పాయింట్స్ అనేది ఏదో ఓన్గా రాయాల్సి వచ్చింది. ఇంకొకటి స్మార్ట్ సిటీ మిషన్స్ ఒకటి, అది పర్లేదు, అది బాగానే, అది జాగ్రఫీలో వచ్చింది కదా. సో అది ఎలాగో కొన్ని పాయింట్స్ మనకు రాయగలిగాం అనమాట కొన్ని పాయింట్స్. సో కమింగ్ టు దిస్ ఎన్వైర్న్మెంట్ పార్ట్ ఏంటంటే ఓన్లీ థియరిటికల్ క్వశ్చన్స్ అడిగారు. మోస్ట్లీ ఏంటంటే ఓన్గా రాసే ఆన్సర్సే అడిగారు. ఎకాలజీలో ఎకో సిస్టమ్ సర్వీసెస్ కానీ ఇట్స్ నాట్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగింది. సో ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ ఎక్కువ అడిగారనిపించింది ఎన్వైర్న్మెంట్ పార్ట్ కానీ. సో అది కూడా మోస్ట్లీ ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ శంకర్ ఎవరైతే పర్ఫెక్ట్ చదువుకొని ఉంటారో సో దే కెన్ రైట్ ద ఆన్సర్ ప్రాపర్లీ ఫర్ దట్ 50 మార్క్స్. ఇంకొన్ని ఏంటంటే కొన్ని ఓన్గా రాయాల్సి వచ్చింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కానీ హౌ టు రెడ్యూస్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అన్నట్టు ఏదో క్వశ్చన్ అడిగారు. సో అది కొంచెం క్వశ్చన్స్ అనేవి కొంచెం టిపికల్గానే ఉంది, అంత ఈజీగా అయితే లేదు ఎన్వైర్న్మెంట్ సెక్షన్ పార్ట్. బట్ దోస్ ఆర్ హ్యావింగ్ మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి బాగుంటే దే కెన్ రిఫ్లెక్ట్ దే కెన్ ప్రజెంట్ వెరీ గుడ్ ఆన్సర్, ఒక ఎఫెక్టివ్ ఆన్సర్ అనేది ఇవ్వగలరు. కొన్ని రిపోర్ట్స్ అని యాడ్ చేసి ఇంకోటి ప్యారిస్ సమ్మిట్ రిలేటెడ్ క్వశ్చన్, కాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ప్యారిస్ దాని రిలేటెడ్ ఒక క్వశ్చను. సో అన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఒకటి, ఇంకోటి క్యోటో ప్రోటోకాల్ రిలేటెడ్. సో దాట్ డైరెక్ట్ క్వశ్చన్ అనేది. సో ప్రాపర్గా మనం రాస్తుంటే మనకి నో ప్రాబ్లం. సో నేను క్యోటో ప్రోటోకాల్ రాకుండా వేరేది రాశాను, ఎకో సిస్టమ్ సర్వీసెస్ రిలేటెడ్ కానీ ఇంకోటి ఓన్గానే అంటే మామూలుగా మన క్వశ్చన్ తగ్గట్టు ఆన్సర్స్ రాయడం అవి కొన్ని రాయాల్సి వచ్చింది అది. సో మోస్ట్లీ నేను అన్నీ అటెంప్ట్ చేశాను పేపర్ 3లో, అదే ఎకనామీ పార్ట్లో. అండ్ పాలిటీలో కూడా అన్నీ అటెంప్ట్ చేశాను, అన్నీ రాయగలిగాం. కాకపోతే టైం కన్స్ట్రెంట్ చాలా అసలు ఎక్కువ ఉంది, ఆ టైం అనేది అసలు లేదు. సో ఇట్స్ వెరీ టఫ్ టు రైట్ ఆల్ ద క్వశ్చన్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 hours. సో ఈచ్ అండ్ ఎవరీ సబ్జెక్ట్ ఒక 1 hourలో రాయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే నేను ఎవ్రీ క్వశ్చన్ స్టార్ట్ చేసిందే 2 o'clock స్టార్ట్ చేస్తే 2:20కి ఒకటి అయ్యేది ఫస్ట్ క్వశ్చను. సో 2 to 3 నాకు లాస్ట్ పార్ట్ ఏంటంటే లాస్ట్ 5 క్వశ్చన్స్ అనేది నేను లాస్ట్ పార్ట్ స్టార్ట్ చేసేలోపు 4:15 అయ్యేది. 4 అయింది, 4:15 అయ్యేది. సో 4:15 to 5 వరకు 45 minutesలో లాస్ట్ 5 క్వశ్చన్స్ రాయాల్సి వచ్చేది. సో కొంచెం ఎందుకో చాలా రైటింగ్ ప్రాక్టీస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది ఈ టైంలో. సో ఇలాంటి టైంలో సో టు మేక్ యూజ్ ఆఫ్ దట్ రైటింగ్ ప్రాక్టీస్ మనం అప్పటికప్పుడు కీవర్డ్స్ ప్లాన్ చేసి ఒక డయాగ్రామ్ వేసుకొని అంటే ఒక ప్లాన్డ్గా
స్కెలిటన్ వేసుకొని ఏ విధంగా రాయాలి ఆన్సర్ అనేది అప్పటికప్పుడే మనం గెయిన్ చేయాలంటే ఇట్స్ వెరీ టఫ్ టు రిఫ్లెక్ట్ ద యూనో మనం అసలు రిఫ్లెక్ట్ చేయాలంటే చాలా టఫ్. కీవర్డ్స్ కానీ ఆ పాయింట్స్ కానీ ఆ కంక్లూజన్లో మళ్ళీ మనం కంక్లూజన్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఇట్స్ వెరీ టఫ్ టు రైట్ ద క్వశ్చన్స్ వితౌట్ ప్రాక్టీస్ అనమాట. సో ఫైనల్గా అదొకటి హర్డిలే అనిపించింది. సో టు కంప్లీట్ విత్ ఇన్ 3 hours 15 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం అనేది అది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో ఆ విధంగా నేను ఎకనామిక్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ కమింగ్ టు ఇస్ వెరీ టఫ్ అనమాట. నెక్స్ట్ ఇంకా సైన్స్ అండ్ టెక్ అంటే అట్లా చాలామంది ఏమంటున్నారంటే ఇట్స్ అంటే ఎకనామీ రోజు ఈవినింగ్ మాకు తెలిసింది ఏంటంటే అంటే నీకు దానికన్నా ముందే తెలుసు పాత క్వశ్చన్ పేపర్స్ వస్తున్నాయని చెప్పేసరికి అసలు నేను ఆల్రెడీ మేము ఏంటంటే సైన్స్ అంటే కొత్తగా కరెంట్ అఫైర్స్ అన్నీ చదువుకొని ఉన్నాము. బట్ మాకేం అనిపించలేదు అసలు కొత్తగా కరెంట్ అఫైర్స్ కూడా పెద్ద హెల్ప్ కాలేదు. సో అప్పటికప్పుడే మేము 2021లో కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాల్సి వచ్చింది. విత్ ఇన్ నైట్లోనే చూసుకోవాలి సైన్స్ అండ్ టెక్ చూసుకొని అప్పటికప్పుడే నైట్ 2 వరకు ప్రిపేర్ అయ్యి అసలు నెక్స్ట్ డే ఎగ్జామ్కి వెళ్ళి అసలు ఎస్ఎన్టీ క్వశ్చన్ చూస్తే చాలా స్టాటిక్ ఉన్నట్టు అనిపించింది నాకు. సో మై లైక్ డిఎన్ఏ కైండ్ ఆఫ్ సమ్ క్వశ్చన్స్ ఆన్ గగన్. సో అవన్నీ 2021 కరెంట్ అఫైర్స్ గగన్ అనేది. మళ్ళీ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ అవన్నీ ఆ టాపిక్స్ అని అప్పుడే అనిపించింది నాకు. సో అవి కొంచెం చదువుకోవడం వల్ల కొంచెం హెల్ప్ అయింది అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి డిఎన్ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అదేదో కదా. అసలు మనకి డిఎన్ఏ మీద జెనెటికల్ ఇంజనీరింగ్ మీద క్వశ్చన్స్ వచ్చాయి అనిపించింది నాకు. అది హౌ టు రీసెర్చ్ ఎలా ఇష్యూ సాల్వ్ చేస్తుందో క్వశ్చన్ ఏదో వచ్చింది కదా సంథింగ్. సో అదొకటి. అండ్ నెక్స్ట్ అన్ని రకాలుగా 10 క్వశ్చన్స్ అయితే ఎస్ఎన్టీది ఏదో విధంగా డిసీజ్ దాంట్లో కొన్ని డిసీజ్ క్వశ్చన్స్ వచ్చాయి. హౌ టు ప్రివెంట్ దట్, వాట్ ఆర్ ద సేఫ్టీ మెజర్స్ యూ హ్యావ్ టు టేక్ ఫర్ మలేరియా అండ్ డెంగ్యూ. సో అవి కొన్ని రాయాల్సి వచ్చింది కోవిడ్ రిలేటెడ్. కానీ ఇంకా వ్యాక్సిన్ ప్రొడక్షన్ అనేది రాయలేకపోయాను నేను, ఎందుకంటే నాకు లాస్ట్ టైం సరిపోలేదు. సో ఏదో విధంగా 10 క్వశ్చన్స్ అయితే నేను అటెంప్ట్ చేశాను మిగతా క్వశ్చన్స్ రాసి. సో 10 క్వశ్చన్స్ తర్వాత ఇంకా అసలైంది స్టార్ట్ అయింది. ఇంకా టైం ఇంకా చూస్తేమో ఇంకా 15 minutes ఉంది, 15-20 minutes ఉంది. సో నెక్స్ట్ 25 క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ సాల్వ్ చేయాలంటే అసలు ఇట్స్ వెరీ బిగ్ హర్డల్. కొన్నిటి క్వశ్చన్కి ఆన్సర్ కూడా రావట్లేదు అసలు. ఏదో ఇంకా కొన్ని ఒక 5 to 6 క్వశ్చన్స్కి ఏం చేయాల్సి వచ్చింది. 6 క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సి, అందులో నాకు 3-4 ఆన్సర్స్ వచ్చాయి అంతే తప్ప మిగతావి అసలు ఇట్స్ టైం కన్జ్యూమింగ్, టైం సరిపోలేదు. మొత్తానికి ఏదో విధంగా చేసి ఒక 6 క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చిన ఒక 2-3 ఎక్స్ట్రా ఇంకా రాశాను, ఏదో కొన్ని స్టెప్స్ రాసి అంతే వదిలేశాను ఇంకా. సో ఐ ఫెల్ట్ బిట్ ఎస్ఎన్టీ పేపర్లో కొంచెం నాకు ఎందుకో చాలా ఐ థాట్ డిఫరెంట్ యాక్చువల్లీ. అందరూ ఏమనుకున్నారంటే ఎస్ఎన్టీలో మంచి స్కోర్ చేయొచ్చు డేటా ఇంటర్ప్రిటేషన్ కాబట్టి వీ కెన్ స్కోర్ మోర్ ఇన్ పేపర్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు అని చాలామంది అనుకున్నారు. బట్ ఫైనల్ ఎవ్రీబడి డిప్రెస్డ్ అనమాట ఆ రోజు ఈవినింగ్. చాలామంది అసలు 10 క్వశ్చన్స్ ఈవెన్ దో మ్యాథ్స్ కూడా చాలామంది సీజీఎల్ నుంచి క్యాండిడేట్స్ కూడా మ్యాథ్స్ చేయలేకపోయారు, ఎందుకంటే ఇది రాసేది రాయాలంటే చాలా టైం కన్జ్యూమింగ్. బట్ సాల్వ్ చేసిన వాళ్ళు చేయొచ్చు, బట్ ఎందుకంటే రెండింటిని మేనేజ్ చేయలేము. ఎందుకంటే 10 క్వశ్చన్స్ ఎస్ఎన్టీలో రాసి ఎస్ఎన్టీ క్వశ్చన్స్ అన్నిటిని ప్రాపర్గా రాసి అండ్ నెక్స్ట్ యాప్టిట్యూడ్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ. సో ఇట్స్ ఫైనల్లీ అదేంటంటే కొంచెం నైట్ మేర్గా అనిపించింది పేపర్. సో నెక్స్ట్ కమింగ్ టు దట్ మనకి ఏంటంటే తెలంగాణ మూమెంట్ ఇంకా అసలు అయింది, అందరు రాయగలరు ఆన్సర్స్ అనమాట. సో పేపర్ ఫైనల్గా ఇట్ వాజ్ బిట్ ఈజీ, అందరు రాయగలరు. సో ఆన్సర్స్ పర్లేదు, అన్ని సకల్ జనరల్ సమ్మే అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ కేమ్ కృష్ణా కమిటీ రిపోర్ట్ డైరెక్ట్లీ. ఇప్పుడు స్టార్టింగ్ మనకి తెలంగాణ రీజనల్ కమిటీ ఏదైతే ఉందో ఫస్ట్ సెక్షన్ కానీ సెక్షన్ 2, సెక్షన్ 3, సో డైరెక్ట్లీ అది ఎవరైతే ఎంత రాస్తే అంత దే కెన్ గెట్ ద గుడ్ స్కోర్. సో ఫైనల్లీ కెన్ గెట్ స్కోర్ ఇన్ గుడ్ స్కోర్ ఇన్ పేపర్ 4. సో కాకపోతే ఎంత రాసినా కూడా దే వోంట్ గివ్ గుడ్, వాళ్ళు మంచి మార్క్స్ అయితే ఇస్తారో లేదో తెలీదు. దాని మ్యాప్స్ కూడా వేయాలంటున్నారు, తెలంగాణ మ్యాప్స్ కానీ. సో బిఫోర్ లైక్ ఎస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ మనకి అప్పుడు ప్లస్ ఇప్పుడు తెలంగాణ మ్యాప్ అనేది, సో అదొక 2 ప్రొడ్యూస్ చేసి దాని తర్వాత మనంతా స్టోరీ అంతా మొత్తం ప్రాపర్గా రాసి
ఎవరైతే మూమెంట్‌లో పాల్గొన్న వాళ్ళ లీడర్స్ నేమ్స్ కానీ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఏదైతే మనకు ఎక్కువగా కల్చరల్‌గా మనకు అంటే తెలంగాణ రీజియన్ కల్చరల్ అని ఏది ఇంపాక్ట్ చేసిందో సో అలాంటివి కొన్ని సో డాన్సెస్ కానీ కొన్ని అవన్నీ లీడర్స్ కానీ సో అన్ని రకాలుగా నాయకులు వాళ్ళు పెర్ఫామ్ చేసింది అవన్నీ మనం ప్రాపర్ అలా క్వశ్చన్స్ కూడా అడిగారు కాబట్టి దెన్ వీ కెన్ రిఫ్లెక్ట్ దోస్ థింగ్స్ అన్నీ అనమాట. బట్ పేపర్ 6లో చాలామంది ఏమంటున్నారంటే మార్క్స్ ఎక్కువ వేయరు కదా అని అంటున్నారు. సో 15 ఇంటూ అట్లీస్ట్ 4.5 5 వేసినా కూడా 75 to 80 టాప్ స్కోర్ రావచ్చు అనుకుంటా అందులో. సో కమింగ్ టు ఎస్ఏస్ అనేవి కూడా ఎస్ఎస్ కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకి 2 times ఇవాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి ఎస్ఏలో. సో అది కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎస్ఏ. సో అది కూడా టఫ్ అవుతుంది మనకి. ఈచ్ అండ్ ఎవరీ ఎస్ఏకి 50 మార్క్స్ ఉన్నా కూడా ఒక్కొక్క ఎస్ఏకి హార్డ్లీ నాకు తెలిసి 25 to 28 పడతాయేమో అనుకున్నా నేను. 30 వస్తాయని కూడా అనుకోవట్లేదు. సో హయ్యెస్ట్ 30 ఉంటుందా, 30 అంటే ఇంకా చాలా ఎంత ఎఫెక్టివ్గా రాయాలి. సో కాబట్టి 28 వేసుకున్నా కూడా సో మన యావరేజ్ వచ్చేసరికి ఏంటంటే సో 78 to 80 అనేది టాప్ స్కోర్ అంటే వచ్చే వాళ్ళకి వస్తుంది. బట్ నేనేమనుకుంటున్నాను ఏంటంటే 70-75 అని అనుకుంటున్నాను ఎస్ఏ. అండ్ కమింగ్ టు పేపర్ 1 అదే జిఎస్ పేపర్ 1 కానీ అన్నిట్లో ఒక 60 వస్తే బెస్ట్, ఎందుకంటే 60 ఈజ్ గుడ్ స్కోర్. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ వెరీ టఫ్ టు గెట్ ద 60 above మార్క్స్. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు 10 క్వశ్చన్స్ రాసినా కూడా 10 ఇంటూ ఒక 4 మార్క్స్ వేసుకున్న 4.5 వేసుకుంటే 45 వేసుకోండి. ఎగ్జాంపుల్ 45 వేసుకున్నా కూడా నెక్స్ట్ ఒక 10 మార్కులు అనేది మనకు డేటా ఇంటర్ప్రిటేషన్లో వస్తే సో 55. సో ఎస్ఏలో వచ్చేసరికి మనకు ఒక 70-75 వేసుకొని రాసే వాళ్ళని బట్టి వస్తుంది. బట్ నేనేమనుకుంటున్నా నాకైతే ఎస్ఏలో వచ్చేసరికి 65 to 70 అనుకుంటున్నాను. సో జిఎస్ 1, 2, 3, 4 ఈ 4 కలిపి 60 ఇంటూ 4 వేసుకున్నా కూడా 240 ప్లస్ ఇదొక 60 అనుకోండి 300 ప్లస్ సైన్స్ అండ్ టెక్లో ఒక 50 వేసుకున్నా 350. నెక్స్ట్ 350 అనుకుంటే మనకి పేపర్ 6 మూమెంట్ అనేది ఒక 60 వేసుకున్నా కూడా సో అరౌండ్లీ అంటే మనం అనుకున్నంతగా 60 అనేది అంతగా ఏమో మరి 2 times ఎవాల్యుయేట్ చేస్తున్నారు కాబట్టి బయట చాలామంది ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏమంటున్నారంటే కట్ ఆఫ్స్ కొంచెం తగ్గుతుంది అంటున్నారు. ఎందుకంటే 2 times ఆఫ్ కరెక్షన్ కాబట్టి ఆ కరెక్ట్ చేయాలి. మళ్ళీ ఇంకా ఈక్వల్ ఉంటే మళ్ళీ 3rd time కరెక్ట్ అవుతుంది. ఆ 2 times చేసినా ఈక్వల్ కాదు, సారీ ఎక్కువ ఉంటే సో ఫస్ట్ కరెక్షన్కి సెకండ్ కరెక్షన్కి ఎక్కువ ఉంటే వాళ్ళు మనకి ఇంకో కరెక్షన్ చేస్తారని చెప్తున్నారు. సో దట్ ప్రొఫెసర్స్ కరెక్ట్ చేస్తున్నారు కాబట్టి మరి స్టాండర్డ్స్ అనేవి ఎట్లుంటాయో తెలియదు. సో సివిల్ స్టాండర్డ్స్లో ఉంటాయా అనేది ఎట్లుంటాయో తెలియదు. అండ్ దట్టు నేను వినేది ఏంటంటే సమ్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా చేస్తున్నారు, వేరే స్టేట్ యూనివర్సిటీస్ వాళ్ళు ప్రొఫెసర్స్ కూడా చేస్తున్నారని విన్నాను కరెక్షన్. సో కాబట్టి ఇట్ విల్ బి వెరీ టఫ్ టు గెట్ గుడ్ స్కోర్ అనేది. మనం అనుకున్నట్టు 60 అనేది కూడా ఎందుకో కొంచెం తేడా కొడుతుంది. సో హార్డ్లీ మనం అనుకున్నట్టు ఇప్పుడు బయట ఏమన్నా ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే 380 to 390 అంటున్నారు. సో హార్డ్లీ 400 అనుకోండి. సో 400 జనరల్ కట్ ఆఫ్ అయినా కూడా సో ఐ థింక్ 400 ఇస్ గుడ్ స్కోర్. అంటే మనం అనుకున్నట్టు మార్క్స్ రావాలి, మరి వస్తుందో లేదో తెలియదు, చూడాలి. మరి అన్నీ రాసాం కాబట్టి మోస్ట్లీ 300 ఎవరికైతే అన్నీ రాసాం కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ మినిమం 350 మార్క్స్ అని అనుకుంటున్నాను అన్ని రకాలు రాస్తే. ఎందుకంటే 900కి 350 అంటే అట్లీస్ట్ ఒక 40% అనేది మనం మినిమం ఎక్స్పెక్ట్ చేయాలి. 40% అనేది ఉంటుంది. సో 35 to 40% ఎవరికైతే రిజర్వ్డ్ కేటగిరీలో ఉంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటున్నా మంచిగా. అంటే అన్నీ రాసాం కాబట్టి మినిమం 35 to 40% అనేది స్కోర్ అయితే వస్తుంది. అండ్ వాళ్ళకు కొన్ని ఉంటాయి కదా, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కరెక్షన్ చేసే వాళ్ళకి. సో అన్నీ రాసినా కూడా మరి వాళ్ళు అంటే అన్నీ ప్రాపర్గా అంటే పర్ఫెక్ట్గా ఎవరు రాయలేరు. సో ఆన్సర్స్ అనేవి మోస్ట్లీ ఎవరు రాయలేరు. అంత రాసిన వాళ్ళకి వస్తుంది. బట్ ఆన్ యావరేజ్గా వాళ్ళు మార్క్స్ అనేది ఇస్తారు.
ఇప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు ఈజీగా ఒక 4-5 అనేది మంచిగా రాస్తే ఈజీగా స్ట్రక్చర్ అన్నీ మనం ప్రాపర్ మెయింటైన్ చేస్తే 5 మార్క్స్ 4-4.5 అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను. సో దాని ప్రకారంగా చూసుకుంటే 360 వరకు వచ్చిన ఎవరైతే రిజర్వ్ కేటగిరీస్లో ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ అని ఉంటే సో 360 ఎబోవ్ ఇన్ కేస్ వాడు ఎఫెక్టివ్ రాశాడంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సర్వీస్ అని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా నేనైతే అన్నీ బాగానే రాసి అనిపిస్తుంది, అన్నీ రాశాను కూడా. సో ఏదో కొన్ని క్వశ్చన్స్ అయితే సరిగ్గా రాయలేదు. సో దాట్ ఆల్సో ఐ అగ్రీ విత్ యూ. నేను అదే కూడా ఒప్పుకుంటున్నాను. కాకపోతే కొన్ని రాశాను కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. ఇది కూడా ఏదైనా కూడా కొంచెం రిజల్ట్ ముందు కొంచెం, ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే మనకు రిటర్న్ టెస్ట్లో ఇప్పుడు డిస్క్రిప్టివ్ టెస్ట్ డైరెక్ట్ అదే డిసైడ్ చేస్తుంది కాబట్టి సో మనం ఇంకో లెవెల్ కూడా మనం మార్క్స్ యాడ్ చేసుకోలేము. ఇన్ కేస్ ఇప్పుడు యూపీఎస్సీ సివిల్స్ అంటే మెయిన్స్ ఓకే నార్మల్గా రాసినా కూడా వాళ్ళు మెయిన్స్ క్లియర్ అయినా కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూలో మంచి పెర్ఫామ్ చేస్తే ఒకటే మార్క్స్ యాడ్ చేసుకునే ఛాన్స్ ఉంది. బట్ స్టేట్ సరి మన గ్రూప్ 1కి వచ్చేసరికి ఏమవుతుందంటే టీఎస్పీసీ గ్రూప్ 1కి ఏమవుతుందంటే ఇది మనం ఇంకా మార్క్స్ యాడ్ చేసుకోలేము. అది మనం ఎప్పుడైతే అక్టోబర్లో రాసామో సో అదే డిసైడ్ చేస్తుంది మన లైఫ్ని, సో ఫైనల్ ర్యాంక్ని. కాబట్టి సో అదొక యాంగ్జైటీగా కొంచెం ఫీల్ అవుతున్నాను అనమాట. ఇంకొకటి ఎవరికైతే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మా లిస్ట్ పెట్టినా కూడా అందులో వచ్చినా కూడా దెర్ ఇస్ నో గ్యారంటీ, లైక్ మనకి ఫైనల్గా సర్వీస్ వస్తుందని కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే మనకు తెలియదు మార్క్స్ ఎన్ని వచ్చాయని చెప్పి. సో ఫైనల్ లిస్ట్ వచ్చే వరకు మనకు ఇదే టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినా కూడా మనకి ఫైనల్గా మార్క్స్ లిస్ట్ వచ్చే వరకు, మన పేరు వచ్చే వరకు టెన్షనే ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఎందుకో నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. చాలామంది చెప్పొచ్చు ఇంటర్వ్యూ ఉంటే ఇష్యూస్ జరుగుతున్నాయి కదంటే అది ఉన్నాయి, ప్రాబ్లం ఉంది. కాకపోతే ఈ విధంగా అనేది మనం కోపప్ చేసుకోవాలి మరి. సో ఇంటర్వ్యూ లేకుండా ఉండాలంటే మనం కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండి మనం కోపప్ చేసుకుంటే కెన్ గో హెడ్ విత్ దట్ వితౌట్ ఇంటర్వ్యూ అనేది వెళ్ళొచ్చు. బట్ ఒక గ్రూప్ 1 సర్వీసెస్కి ఒక ఇంటర్వ్యూ పెడితే ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే మెయిన్స్ నార్మల్ బార్డర్లో వచ్చినా రాయకుండా అయిన వాళ్ళకి కొంచెం ఇంటర్వ్యూలో కూడా బాగా చేసి వాళ్ళు మార్క్స్ స్కోర్ గెయిన్ చేసుకుంటారని అనిపించింది. బట్ చాలామంది ఇంటర్వ్యూ లేదనే ఫస్ట్ అనుకున్నారు. చాలా మంది ఇంటర్వ్యూ లేకపోతే హ్యాపీగా రాయొచ్చు, మెయిన్స్ రాస్తే మనకు వస్తాయని. బట్ ఫైనల్ రిజల్ట్ వచ్చే వరకు చాలామందికి యాంగ్జైటీ అనేది, ఒక ఫియర్ అనేది ఉంటుంది. సో అదొక్కటి వీ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. సో హ్యాండిల్ చేసుకునేది కొంచెం అది ఇబ్బందిగానే ఉంటుంది అనమాట ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్కి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే సీరియస్ ఆస్పిరెంట్సే కదా ఫైనల్గా వచ్చేది ర్యాంకులు. సో అది మన చేతిలో ఏది లేదనమాట. ఫైనల్గా మంచి ర్యాంక్ వస్తే బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల శ్రమ తర్వాత. సో ఫైనల్గా హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్ గైస్, దోస్ హూ రోట్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యి కష్టపడి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఆన్సర్లని మంచిగా ప్రజెంట్ చేసి ఎగ్జాంపుల్స్ రాసి డయాగ్రామ్స్ వేసి క్వశ్చన్ తగ్గట్టు ఆన్సర్స్ రాసి ఎవరైతే అన్ని రకాలుగా మంచిగా రాయగలిగారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే హోప్ ఫర్ ద బెస్ట్ నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే సీరియస్ క్యాండిడేట్స్కే రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, జై హింద్.